కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 3వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల సంఘం పర్యటించనున్నట్టు తెలుస్తుంది. అలాగే 3 రోజుల్లో అన్ని శాఖలతో సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మనకు సమాచారం అందుతుంది. వీరి పర్యటన అనంతరం అక్టోబర్ చివరి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దీంతో డిసెంబర్ 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ కూడా జరిగే ఛాన్స్ కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. రైట్. ఇక సురేష్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల సంఘం అధికారులంతా కూడా తెలంగాణ పర్యటనకు పూర్తిగా ఆ షెడ్యూల్ అయితే ఖరారైంది. వారిది అక్టోబర్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు దాదాపు ఎలక్షన్ సంబంధించినటువంటి పనులపైన, ఎలక్షన్ సంబంధించినటువంటి భాగస్వామ్య ఏజెన్సీలపైన, అలాగే ఆ పోలీస్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లతో వారంతా కూడా సమీక్షలు చేస్తారు. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా వారంతా షెడ్యూల్ అయితే ప్రకారం చేసుకున్నారు. మొదటంగా జమిలీ ఎలక్షన్ ఉంటాయన్న నేపథ్యం కనిపించింది. దాదాపు అలాగే వార్తలు వినిపించాయి, కానీ అది ఎక్కడ కూడా ఆ ప్రచారంలో లేకపోవడం, ఓవైపు ఆ ప్రచారం సాగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఎన్నికల షెడ్యూల్ ఎలా వచ్చినా, బీఆర్ఎస్ జమిలీ వచ్చినా రాకున్నా దానికి తగ్గట్టుగా దాన్ని అగ్రెసివ్గా పోవాలన్నట్టుగా వాళ్ళ దాదాపు ఆలోచించిన నేపథ్యం. మొత్తానికైతే ఇప్పుడైతే జమిలీ ప్రస్తావన లేదు. అనుకున్న ప్రకారమే షెడ్యూల్ ఏదైతే అక్టోబర్లో షెడ్యూల్ వచ్చిన తర్వాత నవంబర్లో నోటిఫికేషన్ రావడం, డిసెంబర్ వరకు పూర్తిగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంప్లీట్ చేసేందుకు పూర్తిగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే అన్ని అనుకున్నట్టుగా కలిస్తే అంత మొత్తంగా కూడా ఆ పదవి కాలం కూడా పూర్తిగా అనుభవిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు గతసారి చూసుకున్నట్లయితే నవంబర్ 12న తెలంగాణలో పూర్తిగా అసెంబ్లీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యం, తెలంగాణలో ఒకేసారి అన్ని సన్నాహాలు కూడా చేసిన నేపథ్యం. డిసెంబర్ 7న గతంసారి అయితే 2018లో చూసుకున్నట్లయితే డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన నేపథ్యం, డిసెంబర్ 10న 11న ఎన్నికల ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎలక్షన్ కమిషన్ పర్యటిస్తున్న తీరు కావచ్చు, అన్ని అంశాలపైన అవగాహన కల్పిస్తున్న తీరు కావచ్చు, మరి ఎలక్షన్ వాళ్ళ దూకుడు పెంచిన నేపథ్యంలో కావచ్చు, అన్ని అనుకున్నట్లయితే ఖచ్చితమైన షెడ్యూల్ కూడా ఇదే కొనసాగే అవకాశం ఉంది. క్రితంసారి 2018లో ఏదే చేశారో అదే ఇంప్లిమెంట్ చేసి అదే తేదీలు కూడా ఖరారు చేసే అవకాశం కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అన్ని పార్టీలు కూడా సంసిద్ధం అయిపోయినాయి. బీఆర్ఎస్ కూడా ఒక అడుగు ముందు వేసింది, అభ్యర్థులను ప్రకటించి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 12 అయితే 3వ తేదీ నుంచి పర్యటిస్తున్న నేపథ్యంలో అందరికీ కూడా ఎక్కడ కూడా వికలాంగులు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, యువకులు కావచ్చు, కొత్త ఓట్లు వస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఎలా పోలింగ్ చేసుకోవాలి, ఎలా కోట్ చేసుకోవాలి, అలాగే ఎలక్షన్ ఎలా నిర్వహించాలి, ఎలక్షన్ సమయంలో డబ్బుల పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు, వీరన్నిటి కూడా ఎలా అరికట్టాలి, భద్రత విషయంలో పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎలా ఉండాలనే దానిపైన పూర్తిగా ఒక స్పష్టత అనేది చెప్పి దాదాపు రాజస్థాన్కు తెలంగాణకు ఒకేసారి ఎలక్షన్ నిర్వహించే తీరుగా వారంతా కూడా సంసిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రోజుల పర్యటన తర్వాత వాళ్ళు చివరి రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదైతే చెప్పే విషయాలపైన సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఏం చెప్పబోతారు, ఖచ్చితమైన తేదీలు గతసారి ఏదైతే రివీల్ చేశారో డిసెంబర్ చెప్పిన తేదీలు ఏవైతున్నాయో మరి అవే తేదీల్లో ఎలక్షన్ నిర్వహిస్తారా అనేటట్టుగా కూడా దాదాపు 2018లో ఏదైతే ఆ తేదీల ప్రకారం జరిగా అవే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న నేపథ్యం. మరి నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆ తేదీల ప్రకారంగానే ఎలక్షన్ కంప్లీట్ చేస్తుందా అనే దానిపై అయితే సర్వత్రా ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన తర్వాత జరిగే పరిణామాలు దాదాపు స్పీడ్ పెరిగినట్టే, ఎలక్షన్ పూర్తిగా వివర్ వచ్చినట్టే, ఎలక్షన్ వాతావరణం దాదాపు వచ్చినట్టే. ఇన్నాళ్ళు జమిలీ వస్తుందన్న ఆలోచనతో కాస్త వెనకడుగు వేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జమిలీ ప్రస్తావన ఎక్కడ లేకపోవడంతో దాదాపు ఆ నేతలంతా ఆ రకంగా ఎలక్షన్ వైపు వెళ్తున్నారు. అధికారులు కూడా ఈ తేదీలు ఖరారు చేసుకొని పర్యటనలు చేయడంతో ఇంకాస్త ఎనర్జీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకాస్త ముందుగా ఎలక్షన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్లో నోటిఫికేషన్ రావడం, అయితే నవంబర్లో నోటిఫికేషన్ రావడం, డిసెంబర్ వరకు పూర్తిగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి దాదాపు మరోసారి ఎవరైతే మరి పార్టీలు ఏవైతే ముందస్తుగా ప్రచారాలు చేసుకుంటున్నాయో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో దాదాపు ఈ డిసెంబర్ తర్వాత జనవరి కొత్త సంవత్సరం 2024లో దాదాపు ఒక కొత్త అభ్యర్థి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదానికి సర్వవిధాల అన్ని రకాలుగా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి మొత్తంలో సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేందర్.